తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జేఎన్టీయూకే ప్రాంగణంలోని అలూమిని ఆడిటోరియంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎస్పీ విక్రాంతి పాటిల్, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, జేఎన్టీయూకే ప్రొఫెసర్ ఏఎస్ఎన్ చక్రవర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంతి పాటిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలన్నారు. మెసేజ్ రూపంలో వచ్చిన లింకులు నొక్కితే బ్యాంకు ఖాతాల్లోని డబ్బును పోగొట్టుకునే ప్రమాదం ఉందన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకుని ఇతరులు సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పవరం సీఐ బి పెద్దిరాజు, ట్రాఫిక్ సీఐలు డి రామారావు, ఎన్ రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరత్నం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కె రమణాజీ, ఎంవీఎస్వీ కిరణ్మయ్ తదితరులు పాల్గొన్నారు. జరిగిందన్నీ ఇట్ ఈస్ ట్రూ స్టోరీ. అంటే ట్రూ స్టోరీ అంటే ఒక కేసు కాదు, చాలా కేసెస్ లో ఇలా డబ్బులు పోగొట్టుకుంటారు అందరూ. ద మెయిన్ థాట్ బిహైండ్ దిస్ క్యాంపెయిన్, ఈ వీడియోలు ఒక 4 వీడియోలు ఎందుకంటే ఇవి చాలా ఫ్రీక్వెంట్లీ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ప్రెసెంట్ జరుగుతున్న సైబర్ క్రైమ్స్ లో రోజు మాకు 1 కానీ 2 కేసులు వస్తున్నాయి. సో సైబర్ క్రైమ్ మోసగాళ్ళు అంటే ఎవరు ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో దే ఆర్ ఆల్వేస్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ స్కామ్ గురించి చెప్పారు. సో ఆ స్కామ్స్ జరుగుతున్నప్పుడు we also started awareness programs. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టి అందరికి రీచ్ అయ్యే లోపల they had already gone to other crimes. So it is a continuous process. So we want, the district police wants to involve students of all colleges in Kakinada district. అందరికి మీ ఈ వీడియోలన్నీ మీకు వాట్సాప్ లో పంపడం జరుగుతుంది. ఇక్కడ విజిట్ చేసినట్టు వీఆర్ గోయింగ్ టు విజిట్ ఆల్ ద కాలేజెస్ త్రూ అవుట్ కాకినాడ డిస్ట్రిక్ట్. సో వీడియోస్ ఎందుకంటే మళ్ళీ చూసి ఎంత అంటే ఇట్స్ లైక్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ద డేటా అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ చేసి సో వీ హ్యావ్ టు మేక్ పీపుల్ అవేర్. ఫస్ట్ మీకు తెలుసుకోవాలి. సో దెన్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఆల్ ఆఫ్ యూ యాజ్ ఆర్ సైబర్ వారియర్స్. యు ఆర్ సైబర్ వారియర్స్. సో మీరేం చేయాలి? అగైన్ యూ హ్యావ్ టు సెండ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్, యూ హ్యావ్ టు సెండ్ దీస్ వీడియోస్. కొన్ని పోస్టర్స్ కూడా మనం ప్రింట్ చేయడం జరిగింది, అవి కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తాను. ఫిజికల్ వీడియోస్ కూడా పంపిస్తాను. ధైర్యంగా ఉండి మనం చేయొచ్చు. సో టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్ ఎంత జరుగుతున్నాయో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా అంతే టెక్నికల్ గా అడ్వాన్స్మెంట్ లో ఉన్నారు. కాబట్టి మీరేమి అధైర్యపడట్లేదు. సో 1930 అన్నది ఉంది. అలాగే సైబర్ క్రైమ్ గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఉంది. మీకు కావాలంటే దాన్ని రాసుకోండి, cybercrime.gov.in. ఆ వెబ్సైట్ లో మీకు ఏ క్రైమ్ జరిగినా కూడా సెంట్రల్ లెవెల్లో యూ కెన్ అప్లోడ్ ఇట్. cybercrime.gov.in ఇటువైపు ఉంది, నేను చూడలేదు. సో ఇందులో ఏంటంటే బట్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. నేను 2-3 సార్లు దానికి ఎలా పనిచేస్తుందో టెస్ట్ కూడా చేశాను. మీ ఏ క్రైమ్ జరిగినా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏ జరిగినా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వాళ్ళు ప్రతిదీ అడుగుతారు. అక్కడి నుంచి మీకు లోకల్ పోలీస్కి వస్తారు. 2 టౌన్ కాల్ చేస్తారు, ఒకసారి చేస్తే అప్పుడు మీరు దీని అంతా. కాకినాడ జిల్లాలో ఉపాధ్యాయులపై ఫోక్సో ఫిర్యాదులు నమోదైతే ఉపేక్షించేది లేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి హెచ్చరించారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని, ఇలాంటి వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తించడం సహించరాని నేరమని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఉపాధ్యాయులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ స్కూల్ విద్యార్థిని పాల్గొన్నారు. ఎవరు ఆలోచించారు? ఆ రోజు వచ్చి నేను నాకు ఉద్యోగం కావాలి, నేను ఉద్యోగం చెప్తాను, నేను బాగా చెప్పాలనే వస్తాం. 190 మంది అలానే వస్తాం. కరెక్టా కాదా? మేబీ ఇంకొక 10 మందికి అప్పుడే చెడిపోయి ఉండొచ్చు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. 190 మంది ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా వస్తామో అలా ఉండటానికి ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అంటాడు ఆ మూవీలో ఫస్ట్ డైలాగ్. అది మీకు అర్థమైందా నేను చెప్పింది? మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తాము. ఎంతమంది ట్రై చేయగలరో చూద్దాం అంటాడు అన్నమాట. ఇట్స్
చాలా మంచి థాట్ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసినా మనం పోవాలనుకున్న దారిలో నుంచి ఎంతో డివేట్ అయిపోయామో తెలుస్తుంది. సో దయచేసి ఇక్కడ పిల్లలకి చెప్పడం కాదు, నాకు బాగా తెలిసిన పిల్లలకి ఏదో చెప్దాం అనుకున్నా కానీ నో, పిల్లలకి కాదు మనం చెప్పాల్సింది, పెద్దలకి. మనం కదా చెడిపోయింది, వాళ్ళు కాదు. సో ఇట్ ఈస్ అస్ హూ హ్యావ్ టు చేంజ్ ఆన్ దిస్ డే, నాట్ దెమ్. సో నా వైపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తున్నాను, ఇంకొకసారి నాకు పాక్సో కేసు అనేది వస్తే మాత్రం డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ, నిర్మోహమాటంగా చెప్తున్నాను, అది డౌట్ వచ్చినా సరే ఇంకే కేసు అయినా పెట్టి మరి లోపల ఇస్తారు. దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ టు ఇట్. అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్, ఎవరైనా దాని గురించి కంప్లైంట్ చేసిన ఉన్నంత వరకు ఇక్కడ ఐ ప్రామిస్ మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఈజ్ ఫర్ టీచర్స్ ఆల్సో, ఐ మీన్ ఫర్ కిడ్స్ ఆల్సో. ఇందాక యాక్చువల్లీ డిఎస్పీ గారు కూడా ఒకటి అనుకుంటాం. ఈ పోస్టర్ కనిపిస్తుందా లాస్ట్లో? ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి చేతులు ఎత్తండి. యా గుడ్. సో ఒకసారి మీ ఫోన్స్లో తీసుకున్నాను 112 డైల్ చేయండి అందరూ. 112 ఒకరు చేయండి, ఒకరు లాస్ట్లో బ్లూ శాలరీ అమ్మ లేవండి అమ్మా ఒకసారి. లాస్ట్ మీరే వెనక్కి తిరుగుతున్నారు కదా, ఒకసారి లేవండి, ఒకసారి 112 డైల్ చేయండి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా రజకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించాలని, అదేవిధంగా రజక చెరువుల వద్ద విశ్రాంతి భవనాలు నిర్మించాలని రజక జనసంఘ నాయకులు కట్లయ్య కోరారు. బుధవారం ఉమ్మడి జిల్లా రజక జనసంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారిని కొడాలి అనురాధను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 997 గ్రామాలకు గాను 250 గ్రామాల్లోని రజకులకే చెరువులు కేటాయించారని, మిగిలిన గ్రామాల్లోని రజకులకు సైతం చెరువులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా కొడాలి అనురాధ మాట్లాడుతూ ఆయా పంచాయతీ అధికారులకు, కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. డీపీఓని కలిసి పుష్పగుచ్చాలిచ్చిన అనంతరం సమస్యల మీద వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రజక జనసంఘ నాయకులు, పలువురు రజకులు పాల్గొన్నారు. కట్లయ్య గారు ఒక రిప్రజెంటేషన్ ఉంటే కొంతమంది రజక సంఘ వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే రజకులకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులని కేటాయించడము, తర్వాత అప్సెట్ ప్రైస్ తగ్గించి, అంటే రీజనబుల్ రేట్ చెరువు చూసిన తర్వాత మాత్రమే దాన్ని అప్సెట్ ప్రైస్ నిర్ణయించాలని, అలాగే ఆఫీస్లో కూర్చొని ఏదో వేయడం కాకుండా రీజనబుల్ రేట్స్తో వేయాలని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో నేను దీన్ని పరిశీలించి కింద ఉన్నటువంటి డిఎంఓకి వాటికి పనిచేసేటువంటి ఆఫీసర్ నుంచి దీన్ని జీవో నెంబర్ 892 ఇంప్లిమెంట్ చేయని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా కింది స్థాయి అధికారులు ఆ జీవోలను అమలుపరచినందువల్ల ప్రతి డిపిఓ గారు రాగానే మాకు జీవో ఎలాగుందమ్మా, ఈ ఆర్డర్స్ ఎలాగున్నాయి, ఈ రకమైనటువంటి ఆర్డర్స్ని ఈ రకంగా ఇంప్లిమెంట్ చేయాలని అందరినీ కలవటం మాకు అలవాటు. అయితే నూతనంగా వచ్చిన డిపిఓ గారిని కూడా మేము కలిసి వాట్ ప్రాబ్లమ్స్ ది రజక ఫేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనే దాని మీద మేము రావడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 997 గ్రామాలు ఉన్నాయి. ఈ 997 గ్రామాల్లోని ఇప్పటి కనీసం 200 గ్రామాలు కూడా చెరువులు ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీ రజకులకు చెరువు ఎందుకు ఇవ్వాలి, పంచాయతీకి వచ్చి ఆదాయం పోతుందని అంటున్నారు. అయితే వృత్తిపరమైన సమస్యలతో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు. అయితే గ్రామాల్లో రజకులు వృత్తి చేసుకుంటూ దుర్లభమైన జీవితాలని అనుభవిస్తున్నారు. అయితే ఎంతకాలం ఎలాగ వృత్తి చేసేలా అనుభవిస్తారో మాకు తెలియట్లేదు. ఇలా వృత్తి చేస్తేనే వాళ్ళకి గడిచేటట్టు ఉంది. అయితే పంచాయతీ చెరువులు ఇస్తే వీళ్ళు సంఘపరంగా వివిధ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే రజకులకు చెరువులు లీజు విధానంలో కూడా అపారమైన లీజులు వేస్తున్నారు. ఈ లీజుల విధానంలో కూడా కొంచెం తగ్గించేయాలని మేము ఈస్ట్ గోదావరి కలెక్టర్, వెస్ట్ గోదావరి కలెక్టర్, ఏలూరు కలెక్టర్ గారిని కూడా మేము అనేక మంది డిపోలకు మేము రిప్రజెంటేషన్ చేస్తాం. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద డిపోస్ హ్యాస్ గివెన్ ద ఆర్డర్స్ టు ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ద యూఆర్డీస్ అండ్ ద సెక్రటరీస్ అండ్ ద గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వడం జరిగింది. వీఆర్ రిక్వెస్టెడ్ టు ద ఆనరబుల్ గవర్నమెంట్ ఈ చెరువులు సర్వే చేయించాలని కోరుకున్నాం. ఈజ్ ద డిప్యూటీ సీఎం అండ్ ద పంచాయతీరాజ్ మినిస్టర్. నేను భీమవరంలో ఆయన ఆహ్వానం మేరకు నేను ఆయన కలవడం జరిగింది. ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది. మన ప్రభుత్వం వస్తే నేను తప్పనిసరిగా చేస్తానని ఈ హ్యాస్ గివెన్ ద ఎష్యూరెన్స్ టు మీ. ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ మంత్రి అయ్యారు కాబట్టి రజకుల చెరువులకి శాశ్వత మాన్యువల్ రైట్స్ ఇచ్చేటట్టు ఆయన చేస్తారని మేము కోరుకున్నాము.
కళాశాలలో జరిగిన గొడవకు సంబంధించి పాత కక్షలను పెట్టుకుని తనపై 4 యువకులు దాడి చేశారని కోనసీమ జిల్లా మల్కీపురానికి చెందిన రాసు వాపోయాడు. ఈ మేరకు సదరు యువకుడు మీడియాతో మాట్లాడుతూ తన్ను కళాశాలలో దింపుతానని ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్కు ఇదే విషయమై ఫిర్యాదు చేశానని తనపై కావాలని కక్ష కట్టి దాడికి పాల్పడ్డారని వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సంఘటనలో 3 కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అండి మాది గోడపల్లి గ్రామం. అది కాలేజీలో నేను క్లాస్ లీడర్గా చేసుకున్నానండి ఫస్ట్ ఇయర్ నుంచి. అప్పుడు వాళ్ళ కుర్రలు నా మీద చాలా రివర్స్ ఉండేవారు. క్లాస్ వస్తున్నప్పుడు అవి చాలా అల్లరి చేస్తుందంటే నా మాటలు చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చానండి. ఆ పగలవి పెట్టుకుని నా మీద గొడవ పెట్టుకుందాం అనుకున్నారు. నేను వాళ్ళతో గొడవ పడలేదు. ప్రిన్సిపల్ సార్ చెప్తే కొన్ని గొడవ వల్ల వాళ్ళని సస్పెండ్ చేశారండి. ఆ పగలన్నీ పెట్టుకుని నేను కాలేజ్కి వెళ్ళేవని ఇంటికి వచ్చేసేవని లక్వర్ని ఇలా తీసుకెళ్తున్నాము అక్కడ దింపేస్తాను అని చెప్పేసి తీసుకెళ్ళి దారుణంగా కొట్టారండి. 2.5 గంటలు నన్ను కొట్టకండి బతిమాలినా సరే వాళ్ళు 5 నిమిషాలు మళ్ళీ ఏదో 2 నిమిషాలు గ్యాప్ తీసుకుని ఏదో పొగటైపు ఏదో ఆడుకొని వచ్చి మళ్ళీ చాలా దారుణంగా కొట్టారండి. 2.5 గంటలు అసలు ఆప్టింగ్ లేకుండా కొట్టారు. శేషాగాలు బదులు కొట్టేశారు. నాకు ఇప్పుడైతే ఆరోగ్యం ఏం బాగోలేదు. తల అయి తిరిగిపోతుంది. మొత్తం చేతులు అవి కట్టేశారు. తొక్కేశారండి. బయట నుంచి కూడా ఎవరన్నా రప్పించారు. దాంట్లో కొంతమంది నాకు తెలీదు. తర్వాత మళ్ళీ ఎవరికన్నా చెప్తే చాకులు పట్టుకొని బెదిరించారు. ఎవరికన్నా చెప్తే చంపేస్తాం ఇంట్లో తెలిసిన నేను ఇంకోసారి అక్కడ కనపడి చంపేస్తే అక్కడ కనపడొద్దు అని చెప్పేసి బెదిరించారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్న సీఎం చంద్రబాబు. శరీరంతో పాటు మనసుకు కూడా వ్యాయామం ఉండాలి. ఆధ్యాత్మిక సమావేశంలో స్పష్టం చేసిన బ్రహ్మకుమారి రమాదేవి. జేఎన్టీయూకేలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రసకుల సమస్యలు పరిష్కరించండి. జిల్లా పంచాయతీ అధికారిని కొడాలి అనురాధకు వినతి పత్రం అందజేసిన కట్లయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.